నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. పొడుల విభాగంలో ఉన్నాం. మన కిచెన్లో ఈరోజు చాలా న్యూట్రిటివ్గా ఉండే ఆరోగ్యవంతమైన ఒక పొడిని తయారు చేయబోతున్నాం. చాలా కమ్మగా ఉంటుంది, ఆరోగ్యానికి ఎన్నో సుగుణాలని చేకూరుస్తుందిట. ఆ పొడే నువ్వుల పొడి. నువ్వుల పొడికి కావలసిన పదార్థాలు: 1 కప్పు నువ్వులు, 1 చెంచా జీలకర్ర, 10 ఎండుమిరపకాయలు, తగినంత ఉప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మన పొడి ప్యాన్ని, బాగా పొడిగా తుడుచుకున్న ప్యాన్ని మనం స్టవ్ పైన పెట్టుకున్నాం. అది వేడెక్కిలోగా నువ్వుల గురించిన మంచి విషయాలు నేను చదివినవి మీతో పంచుకుంటాను. నువ్వులు చాలా ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి మలబద్ధకాన్ని తొలగిస్తాయటండి. అలాగే కొలెస్ట్రాల్తో బాధపడేవారు నువ్వులు తినకూడదేమో అనుకుంటారట, కానీ గుడ్ కొలెస్ట్రాల్ని ఉంచుతుందట, అంటే మితంగా దీనిని తీసుకుంటే. అలాగే నువ్వులు మన జుట్టు పెంచటంలో చాలా పెద్ద రోల్ పోషిస్తుందట. నువ్వుల నూనెతోటి ఒంటికి నలుగులు పెట్టుకుంటే సౌందర్యానికి సౌందర్యం, తర్వాత ఒంటిలో ఉండే పై చర్మంలో ఉండే తేమ ఇంకిపోకుండా చాలా మంచి మనకి బాడీ టోన్ని ఇస్తుందట. మరి అలాంటి నువ్వుల్ని మనం పొడిగా చేసుకుని ఆహారంతో పాటు తీసుకుంటే ఇంకెన్ని సుగుణాలు మన సొంతం అవుతాయో. ప్యాన్ వేడైంది. ఇది కూడా ఏంటంటే, మనం పొడులు చేసుకున్నప్పుడు ముఖ్యంగా ఒక 10 నిమిషాలు కాస్త ఓర్పుగా వీటిని వేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మాడిపోకుండా. ఇదేమవుతుందంటే, నువ్వులైతే మనం కంటిన్యూస్గా ఒకసారి వేడెక్కిన తర్వాత మనం ప్యాన్ కానీ ఏదైనా సరే వేడైన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇవి చాలా చిన్న తెల్లని గింజలు కాబట్టి తొందరగా మనకి అడుగున మాడిపోయే అవకాశం ఉంటుంది. మధ్యలోవి పచ్చిగానే ఉండిపోవచ్చు. తర్వాత నువ్వుల పొడి మిక్సీ పట్టినప్పుడు కూడా ఓన్లీ మనం విప్పు బటన్ అంటాం కదా, జస్ట్ ఒక్కసారి మనం మిక్సీ తిప్పి వదిలేయాలి. మిక్సీ మనం పూర్తిగా పడితే కనుక ఇది ముద్ద కింద అయిపోతుంది. తర్వాత మీ అందరికీ తెలుసేమో కదా, నువ్వులు, పచ్చిమిరపకాయలు, చింతపండు ముద్దగా నూరి కొద్దిగా బెల్లం కలుపుతారు. కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేస్తే నువ్వుల పచ్చడి గారెలతో ఎంత టేస్టీగా ఉంటుందండి. అయితే ఈ నువ్వులు ఇంకా మనం చాలా గ్రేవీల్లో వాడుతూ ఉంటాం. అప్పటికప్పుడు ఇలా నువ్వులు తెచ్చుకుని సపరేట్గా 1 by 1 వేయించడానికి మనకి టైము సరిపోదు. అలాంటప్పుడు ఈ నువ్వుల గుండ ఇంట్లో ఉంటే ఆ గ్రేవీలలో ఒక్కొక్క స్పూన్ ఈ నువ్వుల పొడి కలిపి మనం ఎండు కొబ్బరి, అలాగే కాజు, ఉల్లి ముద్ద అన్నిటితో పాటు ఇది కలిపితే కమ్మని రుచి, మనకి టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే మనం మిక్స్డ్ కర్రీస్లో కానీ ఎందులోనైనా సరే ఈ నువ్వుల పొడి జల్లటం, అలాగే దొండకాయ కారం పెట్టిన కూర, ప్రత్యేకించి నువ్వులతోటే కొన్ని ఆనపకాయ నూపిండి కూర అంటాం, దొండకాయ నూపిండి కూర అంటాం. సో ఏదైనా సరే 2 వెల్లుల్లిపాయలు దంచి మన కూర వేసి ఈ 2 స్పూన్లు నువ్వుల గుండ కలిపితే అమోఘమైన రుచి ఉంటుందండి. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, మనం కొంచెం దగ్గర ఉండి దీన్ని కలుపుతూ తిప్పుతూ ఉంటే మనకి ఒక రెడ్డిష్ బ్రౌన్ టైప్లో ఈ నువ్వు గింజలన్నీ చక్కగా వేగుతాయి. దీనికి యాక్చువల్లీ ఇందులోనే చాలా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం 1 స్పూన్ కూడా మనం ఆయిల్ ఇందులో వేయక్కర్లేకుండానే ఇది డ్రైగా వేయించేసుకుంటున్నాము. సో ఈ విధంగా వేగిపోయిన నువ్వుల్ని మనం వేరే బౌల్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుని, ఈలోగా ఇదే వేడి ముక్కుల్లో మనం ఒక 10 ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర విడివిడిగా, ఎందుకంటే ఎండుమిరపకాయలు మనకి మిక్సీ పట్టినప్పుడు కొంచెం టైం పడుతుంది. సో మనం ముందుగా ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు పొడిగా కొట్టుకొని నువ్వులు వేసి ఒక్కసారి మనం మిక్సీని తిప్పి వదిలేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం వేయించిన నువ్వుల్ని పక్కన పెట్టుకుని, ఈ కప్పు కన్సిస్టెన్సీకి మనకి 1 స్పూను జీలకర్ర సరిపోతుంది. ఈ వేయించిన జీలకర్ర చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మనం ఇది కూడా ఈ పొడి మూకుల్లో వేయించి అన్నీ విడిగా వేయించుకుని తీసి తర్వాత ఉప్పుతో మిక్సీ పెడదాం. అలాగే ఈ నువ్వుల అన్నం, ఈ నువ్వుల పొడితోటి మనం 4-5 రకాల కూర ముక్కల్ని వేయించి నువ్వుల పొడి కలిపి
అన్నం కింద చేసి లంచ్ బాక్సెస్లో కూడా ఇవ్వచ్చు. అలాగే గ్రేవీల్లో మనం ముందు చెప్పుకున్నట్టు నువ్వుల పొడి కలిపి తొందరగా మనం గ్రేవీలను కూడా మంచి కన్సిస్టెన్సీలో కమ్మగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి మనం నువ్వులు తర్వాత పాత బెల్లం కానీ లేదా మన సగం బెల్లం సగం చక్కెరతో కానీ నువ్వులుండలు కలిపితే మంచి పుష్టిని కూడా ఇస్తాయట. కాకపోతే ఎక్కువగా తింటే మోషన్స్ కానీ లేదా ఏదైనా అనారోగ్యం అజీర్తి లాంటివి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదుట. సో ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చినా సరే మితంగానే తినాలి కదండి. సో మన మాటల్లో జీలకర్ర చక్కగా బ్రౌన్ కలర్ వచ్చి కమ్మగా వేగిన వాసన వచ్చేస్తుంది. నువ్వులకి సరిపడినన్ని ఎండుమిరపకాయలు వేసుకుని ఒక్కసారి పొడి మూకుల్లో గలగల్లాడేలా వేయిద్దాం. సో ఇలా వేగిన ఎండుమిరపకాయలు జీలకర్ర తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని దాని తర్వాత మన నువ్వుల్ని కలిపి ఒక్కసారి మిక్సీలో తిప్పుదాం. సో చూస్తున్నారు కదా ప్యూస్. సో మనం ఈ విధంగా ఎండుమిరపకాయలు అండ్ జీలకర్ర ఉప్పు ముందుగా కారంగా కొట్టుకుని దాంట్లో ఇలాగా మనం నువ్వులు వేసి కొంచెం అంటే మరీ ముద్దుగా అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టు నువ్వులు ముద్ద అయిపోతుంది కాబట్టి ఇలా చక్కగా జల్జల్లాడుతూ పొడిగా మనకి నువ్వుల పొడి రెడీ అయిపోయింది. ఈ నోరూరించే నువ్వుల పొడి ఎంతో కమ్మగా ఉంటుంది. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా మనకి ఏమి వండుకోవద్దు అనుకున్నప్పుడు కూడా కంప్లీట్గా మన నువ్వుల పొడి అన్నం హ్యాపీగా తినేయచ్చు. మరి మీ కిచెన్లో కూడా ఈ నువ్వుల పొడి చేసుకుని చక్కగా తిని ఎంజాయ్ చేస్తారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.